ఎర్రకోట సాక్షిగా మోదీ గారు అయితే ఒక బిగ్ అనౌన్స్మెంట్ అయితే చేశారు. అదే GST 2.0 రాబోతుందని. సో దీనివల్ల ఏ రేట్లు తగ్గబోతున్నాయి, ఏ రేట్లు పెరగబోతున్నాయి అంటే చూద్దాం. మొట్టమొదట ఎడ్యుకేషన్ సంబంధించి లేదా మెడికల్ ఐటమ్స్ సంబంధించి కొన్ని రకాలైనటువంటి పప్పులు, ఉప్పులు, గ్రోసరీ ఐటమ్స్ సంబంధించి సబ్స్టాన్షియల్ గా GST అయితే తగ్గబోతుంది అనమాట. వాటి మీద ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ రేట్స్ అన్ని తీసేసి ఐదర్ 5% నామినల్ GST రేట్ కానీ లేదా 0% ట్యాక్స్ రేట్ కానీ అప్లికేబుల్ అవుతుంది అనమాట. కొన్ని మీద అసలు GST ఉండదు. ఇది బిగ్గెస్ట్ చేంజ్. దీనివల్ల చాలా వరకు రేట్ అయితే మనకు తగ్గబోతున్నాయి. ఎలక్ట్రానిక్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో, అదే ఎయిర్ కండిషనర్ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, టెలివిజన్ కానీ, ఇదివరకు వీటన్నిటిని కూడా లగ్జరీ గుడ్స్ కింద ట్రీట్ చేసేవారు. కానీ ఇప్పుడు వీటిని మిడిల్ క్లాస్ ఐటమ్స్ కింద ట్రీట్ చేసి ప్రస్తుతం ఉన్నటువంటి 28% GST రేట్ ని తగ్గించేసి 18% ఫిక్స్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్, హౌస్ హోల్డ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సబ్స్టాన్షియల్ గా రేట్ అయితే తగ్గబోతుంది. ఇంకా మూడవ అతిపెద్ద చేంజ్ ఏంటంటే సిన్ ఐటమ్స్ కేటగిరీ అనే ఒకటి కొత్త కేటగిరీని అయితే క్రియేట్ చేశారు. ఇందులో సిగరెట్, టొబాకో, తర్వాత ఆల్కహాల్, తర్వాత బెట్టింగ్ యాప్స్, తర్వాత గ్యాంబ్లింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్, అన్ని యాక్టివిటీస్ అన్నిటి కూడా ఒక కేటగిరీని క్రియేట్ చేసి దాదాపుగా 40% GST ప్రపోజ్ చేస్తున్నారు అనమాట. ఇప్పటిదాకా హైయెస్ట్ ట్యాక్స్ రేట్ అయితే ఇది. ప్రస్తుతం వీటన్నిటి మీద 28% GST ఉంది, 40% GST అయితే ప్రపోజ్ చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళ బిజినెస్ అన్నిటిని కూడా తగ్గిపోయి అందరూ కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది అనేది గవర్నమెంట్ అంచనా అనమాట. ఇది మేజర్ చేంజెస్. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చాలా మంచి విషయం కాబట్టి 10 మందికి విషయాన్ని షేర్ చేయండి, తెలియజేయండి.